నేను 99 పైసలకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాళి చేశారు. భూమి ఇస్తే సరిపోతున్నా కంపెనీలు వస్తాయని. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్ వచ్చింది. ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిసెంట్ వచ్చింది. రాబోయే 100 రోజుల్లో కనీసం ఇంకొక 2 కంపెనీలకి విశాఖపట్నానికి ఐటీ రంగంలో తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇట్లా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. మొన్న సెక్రటరీ గారు అన్నారు, సార్ చాలా రిస్కీ డెసిషన్ తీసుకుంటున్నారు మీరని. మాకు అలవాటే సార్ ఇదన్నా. మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు, ప్రకృతి సహకరిస్తుంది. ఆయనకు ఒకటే చెప్పా, ఐఎస్బి ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది ఇట్లానే అన్నారు, ఇది రిస్కీ నిర్ణయం అని. బాబు గారికి ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. దట్ ఈస్ వై హైదరాబాద్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని నేను చెప్పా. అలాంటి నిర్ణయాలు మేము తీసుకుంటాం. మిసైల్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన జిపిఎస్లు కూడా ఉన్నాయి. మాకు గైడెన్స్ టైం టు టైం ఇస్తారు. కలిసికట్టుగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటాం.